లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులైన దానియేల్ గారు 1961 సంవత్సరం మార్చి 15వ తేదీన చేసిన ప్రసంగం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనము. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారం వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును. మన ఇండ్లను సంతోషముగా చేయుటకు, మన పొలములు సమృద్ధిగా పండించుటకు దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. బిడ్డలను బాధించుటకు ఏ తండ్రి పెంచడు. ఆయన బిడ్డలకు సమాధానము మరియు దీవెనను ఇస్తానని దేవుడు వాగ్దానం చేయుచున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 25వ వచనము. అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లును, అడవిలో నిర్భయముగా పండుకున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును, దుష్ట మృగములు దేశములో లేకుండా చేయుదును. దేవుడు నీతో ఒక నిబంధన చేసుకుని కోరుచున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలోనే 34వ అధ్యాయము 27వ వచనములో, ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానయ్యున్నానని వారు తెలుసుకొందురు. మనిషి మాత్రమే మనిషిని అణచివేయుచున్నాడని మనం ఎల్లప్పుడూ ఆలోచిస్తాం. అయితే ప్రకృతి కూడా మనిషిని అణచివేయుచున్నదని దేవుడు చెప్పుచున్నాడు. మానవుని పాపము తన చుట్టూ ఉన్న ప్రకృతిని ప్రభావితం చేయుచున్నది. మానవుడు ప్రకృతిని లోబర్చుకోవాలని దేవుని అర్థము. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనము. అయితే మానవునికి లోబడవలసిన ప్రకృతి అతనికి యజమానిగా తయారైంది. వర్షము రాకపోయినను మానవుడు భయపడవలసి ఉన్నాడు. ఆహాబు ఏలియా కాదు గాని భయమునకు లొంగిపోయాడు. ఏలియా దేవుని ఆజ్ఞలకు విధేయుడయ్యాడు మరియు ప్రకృతి అతనికి విధేయత చూపించింది. రోమాపత్రిక 8వ అధ్యాయం 22వ వచనము. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచునున్నదని ఎరుగుదుము. దీన్ని గమనించాలి. అది ఆ విధముగా ఎందుకున్నది? మానవుని పాపము ప్రకృతిని ప్రభావితం చేసింది. అది మానవుని కూడా ప్రభావితం చేయుచున్నది. అది అతని కుటుంబమును ప్రభావితం చేయుచున్నది. అది అతని చుట్టూ ఉన్న సమాజమును ప్రభావితం చేయుచున్నది. ఒక దేశము వ్యభిచారము మరియు హత్యలతో నిండిన దేశముగా తయారైనప్పుడు మరియు దానిలో న్యాయము జరగనప్పుడు అక్కడ ఋతువులు గందరగోళంగా ఉంటాయి. రావాల్సిన సమయంలో వర్షం రాకుండా, రాకూడని సమయంలో వర్షములు వచ్చి పంటను పాడు చేస్తాయి. అన్యాయముగా ధనము సంపాదిస్తూ కుటుంబములు పోషించు వారిలో చాలా మరణాలుంటాయి. నా విద్యార్థి ఒకడు మేము ఉన్న 2 అద్దె ఇండ్లలో ఒకదాన్ని తీసుకుని కొంతకాలం మాత్రమే ఉంటానని చెప్పాడు. కానీ అతడు అక్కడే ఉండిపోయాడు. అనతి కాలంలోనే మేము నివసించున్న ఇంటిని కూడా అన్యాయముగా అతని వలన ఖాళీ చేయించబడి భారీ వర్షాల్లో డేరాలతో నివసించవలసి వచ్చింది. అయితే అతడు మా ఇంటిని మాకు తిరిగి ఇవ్వలేకపోయాడు. అతడు ఏమాత్రము మనస్సాక్షి లేనివాడు. కొద్ది కాలంలోనే ఇంకా యవనస్తునిగా ఉన్నప్పుడే అతడు మరణించాడు. ఇతడు తన యవన కాలంలో మరణించే వారి కుటుంబమునకు చెందినవాడు. దేవునికి విధేయత చూపని వారిని అణిచివేయుటకు దాచబడిన శక్తులు ప్రకృతిలో ఉన్నాయి. నీవు దేవునికి విధేయుడు అయినట్లయితే దేశంలో సమృద్ధి ఉంటుంది. మనము నిజముగా దుఃఖముతో ఉపవాసముతో మారుమనసు పొంది మన జీవితాల నుండి పాపమును తీసివేసినట్లయితే పసరు పురుగులు గొంగళి పురుగులు తినివేసిన సంవత్సరములను దేవుడు మనకు పునరుద్ధరిస్తాడు. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఒక నిబంధన చేయవలనని కోరుచున్నాడు. నీవు పాపం చేసినప్పుడు నీవు నీ నిబంధన నుండి బయటకు వెళ్ళి చీకటి శక్తుల ప్రభావం క్రిందకు వస్తావు. మనుషులను బాధపరిచి వారి మీద శక్తిని పొందియుండుటకు చీకటి రాజ్యము వేచియున్నది. నీవు పాపములు చేసినప్పుడు దురాత్మలకు నీపై పట్టు దొరికి నిన్ను నాశనము చేయును.